ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసుప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరోసారి మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామంలో మీ నివాస స్థలమైన తేజోమహి నిలిచిన పరిశుద్ధ ఆలయంలో చేరి ఆయన మరి 7వ మాసం మొదటి దినం మీ సన్నిధిలో స్తుతించే భాగ్యం ఇచ్చారు. గతించిన 6 నెలలు కూడా మమ్మల్ని అందరినీ భద్రపరిచి పోషించి సంరక్షించి మరి 7వ మాసంలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు స్తోత్రాలు. ఇచ్చినటువంటి ఈ యొక్క మొదటి దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఈ నెలంతా కూడా మీ కాపుదల, మీ భద్రత గురించి మీరే మమ్మల్ని నడిపించండి. మరి ఈ నెలలో కూడా మీ కాపుదల దయచేయండి. అయినా మరి ఈ నెలలో మా పక్షంగా నీ కార్యాలు జరిగించండి. మరి తండ్రి, ప్రతి విధమైన కీడులు, అపాయముల నుండి ఈ నెల కూడా మీరు తప్పించి భద్రపరచండి. అలాగే మరి ఈ నెలలో మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగానే పనులు చేయాలో మాకు నేర్పించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని నీచ జీవం పొందేదను నిశ్చయము, యేసుని నీచ జీవం పొందేదను నిశ్చయము. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం, యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, తల్లి గర్భమునే ఎరిగి నిన్ను ప్రేమించెన్, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు.
దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రిందివాడుగా ఉండవు. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రిందవాడుగా ఉండవు. దేవుడు తన ప్రజలైన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పినట్టుగా మనము ఆయన మాటలను విని ఆ మాటల ప్రకారంగా మనము జీవించినప్పుడు ఈ భూమి మీద దేవుడు మనల్ని తలగా ఉంచుతాను అంటున్నాడు, పైవాడుగా ఉంచుతాను అంటున్నాడు. కాబట్టి మనము ఈ భూమి మీద హెచ్చించబడాలి అంటే దేవుడు మనలను హెచ్చించాలి, పైవారిగా ఉంచాలి అంటే మనము చేయవలసినటువంటి పని ఏమిటి? ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనంలో ఒక బానిసగా వెళ్ళినటువంటి ఒక అబ్బాయిని దేవుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. బానిసగా అమ్మబడి ఆ దేశానికి వెళ్ళాడు. ఆ బానిస బ్రతుకు నుంచి దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే ఆ యవనస్తుడైన యోసేపు అనేటువంటి యవనస్తుడు దేవునికి మరి యథార్థమైనటువంటి మార్గములో నడిచాడు. ఆ ఇంటి యజమానుడు మరి పొతిఫరు తన ఇల్లు అంతా అప్పగించినప్పుడు యథార్థముగా పనిచేశాడు. 39వ అధ్యాయం 6వ వచనంలో అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తను ఆహారము తినుడు తప్ప తనకేమున్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరుడై ఉండెను కనుక యోసేపుకు అప్పగించబడినటువంటి పనిని నమ్మకముగా చేశాడు. ఆ ఇంటి యజమానుడు తన ఆహారము తినుడు తప్ప ఇంట్లో ఏముందో ఏమి లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో యోసేపు తనకు అప్పగించినటువంటి ఆ పనిని యథార్థముగా చేశాడు. అందుకనే దేవుడు యోసేపు అనేటువంటి యవనస్తుడిని అందరికంటే ఉన్నతమైన స్థితిలో హెచ్చించాడు. 41వ అధ్యాయంలో మనం చూస్తే, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేశారు. అట్లు ఐగుప్తు దేశం మీద అతను నియమించెను. యోసేపు బానిసగా వెళ్ళి ప్రధానమంత్రిగా ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. కారణం ఏంటంటే యోసేపులో యథార్థత ఉన్నది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి యథార్థమైన మార్గములో నడిచాడు. రెండవదిగా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధగా అనుసరించి నడుచిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. వాక్యము, దేవుని వాక్యమనే
మార్గములో నడిచాడు. దేవుని వాక్యం అనే మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆ వాక్యమును అనుసరిస్తారో, దేవుడు వారిని భూమి మీద ఉన్న సమస్త జనము కంటే దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటను బట్టి నడుచుకుంటే, మూడవదిగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో దానియేలు అనే భక్తుని కూడా దేవుడు ఆ దేశంలో హెచ్చించినారు. కారణం ఏంటంటే, ఈ దానియేలు మరి దేవునికి ఇష్టడుగా జీవించాడు, రక్షణ మార్గంలో నడిచినాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 48వ వచనంలో, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. కాబట్టి దానియేలు ఆ రాజుకు వచ్చినటువంటి ఆ స్వప్న భావమును మరి తెలిపినప్పుడు, ఆ దేశంలో దేవుడు జరిగించబోతున్న కార్యమును దేవుడు దానియేలు ద్వారా బయలుపరిచినప్పుడు, దేవుడు దానియేలుని హెచ్చించినాడు ఆ దేశంలో. కాబట్టి దానియేలు ఆ రాజుకొచ్చిన ఆ కళని, దాని భావాన్ని దేవుని ఆత్మ ద్వారా చెప్పినప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చించినాడు. కాబట్టి ఆ విధంగా మనము దేవుడు చెప్పినటువంటి మాటను మనం విని ఆ మాటలో నడిస్తే మనం దీవించబడతాం. కాబట్టి దానియేలుకి మంచి విశ్వాసం ఉంది. కాబట్టి ఆ విశ్వాస మార్గంలో నడిచాడు. ఆ విశ్వాస మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చించినాడు. కాబట్టి దేవుడు హెచ్చించే దేవుడు. మనుషులైతే తగ్గిస్తారు, దేవుడైతే హెచ్చిస్తాడు. దేవుడు తగిన కాలమందు మిమ్మను హెచ్చించినట్లుగా ఆయన దీనమైన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి అని ప్రభు చెప్పారు. హెచ్చించుట ఆయన చేతిలో ఉన్నది, తగ్గించుట ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను హెచ్చించాలని ఇష్టపడుతున్నాడు. హెచ్చించటానికే దేవుడు పెంటకుప్ప మీద ఉన్న వారిని పైకి తీసుకురావటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వారు ఏ స్థితిలో ఉన్నా దేవుడు వారిని పైవారుగా తీసుకొస్తాడు. యేసు ప్రభుని నమ్ముకొని నేను హెచ్చించబడ్డాను అనే సాక్ష్యాలు ఎన్నో మనం చూస్తాం ప్రపంచంలో. ఒకప్పుడు ఎంతో దీన స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్న వారిని హెచ్చించినాడు. కాబట్టి అలాగే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజే యేసు ప్రభు వారిని అంగీకరిస్తే ప్రభు సహాయం చేస్తాడు. యేసయ్య నీ కొరకే చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీ పాప శిక్ష అంతా ఆయన భరించాడు. నిన్ను హెచ్చించాలని, ఆయనున్న స్థానంలో నిన్ను కూడా ఉంచాలని యేసయ్య నీ పాప పరిహారం కొరకే రక్తం అంతా చెందించి నీ మీద ఉన్న మరణము తీసివేశారు. ఆ మృత్యుంజయుడైన ప్రభువుని అంగీకరిస్తే ఆయనున్న చోట నువ్వు కూడా ఉంటావు. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రేమగల తండ్రి, హెచ్చించే దేవుడు, అందరికీ బలమిచ్చే దేవుడు నువ్వే. కాబట్టి ఎవరైతే నీ మాటని, నీ మార్గంలో, యథార్థ మార్గంలో, రక్షణ మార్గంలో, విశ్వాస మార్గంలో నడుస్తారో వారందరినీ హెచ్చిస్తానని వాగ్దానం ఇచ్చావు. ఆ విధంగా మరి తండ్రి ప్రభా,
మరి ఎవరైతే ఈ మాటలు వింటూ వచ్చారో వారిలో కార్యం జరిగించమని ఆ దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజల, అధికారులు అందరినీ కూడా కనుకరించమని, ఆయన రోగులను స్వస్థపరచండి, దూరదేశంలో ఉన్న వారిని కాపాడండి, దీనస్థితిలో ఉన్న వారిని హెచ్చించండి. ప్రభా, మీరే బలపరచు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరకు సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.